గుడ్ ఆఫ్టర్నూన్. హలో స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. నేను మీ ఆరోహి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న ఒకే ఒక్క పదం స్ట్రెస్, ఒత్తిడి. ముఖ్యంగా ఐటీ రంగం కావచ్చు, ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగాలు కావచ్చు. ఆఫీసు ఒత్తిడి అనేది ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. టార్గెట్లు, డెడ్లైన్లు, బాస్ వేధింపులు, ఆఫీస్ రాజకీయాల మధ్య నలిగిపోతూ చాలామంది డిప్రెషన్లోకి వెళ్తున్న ఉదంతాల్ని మనం చూస్తున్నాం. అసలు ఈ ఆఫీస్ ఒత్తిడికి ప్రధాన కారణాలేంటి? దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఈ ఒత్తిడి నుంచి బయటపడి ప్రశాంతంగా పని చేసుకోవడం ఎలా? ఈరోజు మన షోలో వీటిపైనే సుదీర్ఘంగా చర్చించబోతున్నాం. ఈ అంశంపై మీ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పావన సంధ్య గారు ఉన్నారు. డాక్టర్ పావన సంధ్య గారు సైకియాట్రిస్ట్. సో వి ఫర్ ఉమెన్ అనే ఎన్జిఓ సంస్థకి వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. స్నేహ ప్రోగ్రాం ద్వారా మానసిక ఆరోగ్యంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో మానసిక సమస్యల పట్ల ఉన్న అపోహలను తొలగించడానికి కృషి చేస్తున్నారు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ద షో. ఎలా ఉన్నారు? ఓకే. సో మ్యామ్, ఇప్పుడు ఈ ఒత్తిడి, స్ట్రెస్ ఏదైతే ఉందో, ఈ కామన్ సాధారణ ఒత్తిడికి అలాగే అంటే చాలా ప్రమాదకరమైన ఈ ఆఫీస్ స్ట్రెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నార్మల్గా ఒత్తిడి అనేది చాలా చాలా కామన్గా మనం వింటూనే ఉంటామండి. స్ట్రెస్ అనే పదం చాలా ఎవ్రీ టైం ఎవ్రీ సెకండ్ మనకి ఏ పని ఉన్నా కూడా స్ట్రెస్ అవుతుంది అన్న వర్డ్ మనం చాలా కామన్గా వింటూ ఉంటాం. నార్మల్గా అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఇంత కామన్గా ఉండేది ఒక ఫిజిక్స్ టర్మ్ అనమాట. స్ట్రెస్ అనేది అసలు సైంటిఫిక్గా కానీ బుక్స్లో కానీ మనకి మెడికల్గా ఉండదు. ఇట్ ఈస్ ఫిజిక్స్లో ఉండే టర్మ్ అనమాట. ఎప్పుడైతే ఒక రెండు ఆబ్జెక్ట్స్ కొలైడ్ అవుతాయో అప్పుడు మనకి ఒత్తిడి అనేది, ఈ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. సో మనకి నార్మల్గా ఏంటంటే ఆఫీస్లో ఎప్పుడైతే ఉద్యోగి పని ఒత్తిడి కానీ లేకపోతే పని భారం కానీ ఎప్పుడైతే పెరుగుతుందో, టైం మేనేజ్మెంట్ లేకపోతే వర్క్ లెవెల్లో కూడా వర్క్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, ఫ్యామిలీ లెవెల్లో కూడా ఆ వర్క్ అనేది ఫ్యామిలీ మీద ఓవర్లాప్ అయిపోవడం వల్ల కూడా ఈ ఒత్తిడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మనం జాయిన్ అయినప్పుడు కూడా ఎంతో హ్యాపీగా జాయిన్ అవుతాము. చాలా ఎక్కువ చేయాలి, చాలా వర్క్ మన పర్ఫార్మెన్స్ బాగుండాలి, లేకపోతే మనకి పై వాళ్ళ నుంచి, మనకి సుపీరియర్స్ నుంచి మంచి పేరు రావాలి, ఇలాంటి మైండ్ సెట్తో మనం జాయిన్ అవుతాం. కానీ ఎప్పుడైతే మనం ఒక టైంలో మనకి అది ఏంటంటే లైక్ నార్మల్గా యూస్ట్రెస్ అంటే ఏంటంటే పని అంటే మనకి చాలా ఇష్టము, చాలా హ్యాపీగా చేయాలి, మంచిగా పాజిటివ్గా చేయాలి అనేది పాజిటివ్ స్ట్రెస్ అనేది యూస్ట్రెస్. సో ఆ యూస్ట్రెస్ ఉన్నంత కాలం మనం కూడా వర్క్లో కానీ వర్క్ వైజ్, ఫ్యామిలీ వైజ్, హెల్త్ వైజ్ ఎక్కడ ప్రాబ్లం ఉండదు. సో మనం వర్క్లో కూడా 100% మన పర్ఫార్మెన్స్ లెవెల్ కూడా ఉంటుంది అనమాట. సో యూస్ట్రెస్ జోన్ ఉన్నప్పుడు మనం ఎంత బాగా చేస్తామంటే ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక పర్ఫెక్ట్నెస్ ఉంటుంది, ఒక టైమింగ్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎవరినెవరిని ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంతవరకు మన బౌండరీస్ ఉండాలి, మనం వర్క్ని కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్గా చేసామా లేదా అనేది మనం కాన్సన్ట్రేషన్ కూడా చాలా నార్మల్ లెవెల్లో అంటే కాన్సన్ట్రేషన్, ఎంతూజియాస్టిక్గా ఉంటాం, యాక్టివిటీ కూడా చాలా నార్మల్గా ఉంటుంది అనమాట. సో ఇంత బాగా అంటే యూస్ట్రెస్లో మాత్రమే మనం పనిని కంప్లీట్గా చేయగలం. సో అంటే ఒక ఎంప్లాయీ మైండ్ సెట్ కూడా యూస్ట్రెస్లో చాలా పాజిటివ్గా ఉంటుంది, వర్క్ లైఫ్లో బాగుంటుంది, అలాగే నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కానీ పర్సనల్ లెవెల్లో కానీ కూడా టైం మెయింటెనెన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది. కానీ ఎప్పుడైతే అది పని అంటే మనం డిస్ట్రెస్లోకి వెళ్తున్నాం అంటే ఇయర్స్ అంటే జాయిన్ అయిన తర్వాత ఉండే ఎంతూజియాజం ఆ మెయింటెనెన్స్లో మనకి లేదనుకోండి, ఆ గ్రాఫ్ కూడా ఏమైపోతుందంటే ఇనీషియల్లీ పీక్స్లోకి వెళ్ళింది, స్లోగా అది డిక్లైన్ అవ్వడం అనేది మనం చూస్తామన్నమాట. సో ఈ డిస్ట్రెస్లోకి వెళ్ళినప్పుడే మనకి వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆ టైంలో వాళ్ళకి నార్మల్గా వర్క్ మీద ఎంతూజియాజం కంటే కూడా వాళ్ళకి నెగిటివ్ స్ట్రెస్ అనేది ఏర్పడడం చూస్తాం. సో ఆ నెగిటివ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు
వాళ్ళు యాంగ్జైటీ గురవుతారు, డిప్రెషన్కి గురవుతారు. అంటే లైక్ వాళ్ళకి టైం టు టైం వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా డిఫికల్టీ అయిపోతాయి. అంటే వాళ్ళ వర్క్ మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ సరిగా కుదరదు. తర్వాత వాళ్ళ మానసికంగా కూడా సడన్గా మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. సడన్గా కోపం వచ్చేయడం, సడన్గా బాధపడము, పని అనేది నేను పూర్తి చేయలేకపోతే, అంటే అంతకుముందు చాలా బాగా చేసిన పనే అండి వాళ్ళకి చాలా ఈజీగా వచ్చు, వాళ్ళకి చాలా నార్మల్గా అంత ఆర్గనైజ్డ్గా ఉన్న పర్సన్ ఒక చిన్న పని చేయాలన్నా కూడా వాళ్ళు చాలా బాధగా ఇంకా చెయ్యాలా, నా వల్ల అంత ఓవర్ స్ట్రెస్ కి గురవ్వడానికి ఆ టాప్ 3 రీజన్స్ ఏమై ఉంటాయి మేడం? ఫస్ట్ అండి, మనం ఎప్పుడైతే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అంటే మనం నార్మల్గా వర్క్ అలాగే ఫ్యామిలీ, మన పర్సనల్ లైఫ్, ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ ఓవర్లాప్ అవ్వకూడదు. వర్క్ని తీసుకొచ్చి ఇంటి ఫ్యామిలీ మీద కానీ ఎప్పుడైతే బర్డెన్ అయిపోతుందో, మనకి ఫ్యామిలీ టైం ఇవ్వకపోయినా కూడా మనం ఫ్యామిలీని కూడా అక్కడ మెయింటైన్ చేసుకోవడం చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో మనం, అంటే అలాగే ఎక్సర్సైజ్ కూడా చాలామంది చేయడం తగ్గించేస్తూ ఉంటారు. సో పర్సనల్ లైఫ్, ఫిజికల్ లైఫ్ కూడా వాళ్ళు అసలు కాన్సన్ట్రేట్ చేయరనమాట. ఇంకొకటి ఏంటంటే కొంచెం టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో కానీ వర్క్ సుపీరియర్స్ నుంచి కానీ, అంటే నార్మల్గా మనం చేసే వర్క్ కంటే కూడా, అంటే ఒక టైంలో మనం ఇంతవరకే చేయగలం, కానీ ఏంటంటే ఇక్కడ టైం లైన్స్ ఎక్కువ అయిపోతాయి, వర్క్ కూడా ఓవర్ బర్డెన్ అయిపోతుంది. ఒక నలుగురు చేసేది ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా పెట్టుకునే ఎంప్లాయీస్ కూడా చాలా తక్కువ అయిపోయారు. అంటే లైక్ చాలా లే ఆఫ్స్ జరగడం కానీ, లే ఆఫ్స్ వస్తున్నాయన్న స్ట్రెస్ కానీ, ఎంప్లాయీస్లో కూడా ఏంటంటే మళ్ళీ జాబ్ ఉంటుందో ఇన్సెక్యూరిటీ అనేది కూడా చాలా మందికి ఎక్కువ అయిపోయింది. తర్వాత ఏఐ వచ్చిన తర్వాత కూడా ఒక 20 మంది 30 మంది చేసేది ఒక మనిషి మీదే భారం వేసేయడం. సో ఇట్లా మనం చూసిన తర్వాత ఇవన్నీ డిఫరెంట్ కాజెస్, ఇంకా పర్సనల్గా ఫిజికల్గా కూడా అప్పుడప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ కూడా, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు. తర్వాత ఇట్లాగే మనకి ఎడిక్షన్స్ కానీ, వాళ్ళు ఎక్కువ వేరే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, అలాగే వేరే డ్రగ్స్ కానీ వీటికి కూడా ఎడిక్ట్ అయి ఉండడం వల్ల కూడా వాళ్ళ వర్క్ లైఫ్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో అలా ఉండడం వల్ల వాళ్ళు ఏమైపోతారంటే, వాళ్ళకి ఈ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, వర్క్ని ఫినిష్ చేయలేరు, టైం లైన్ మెయింటైన్ చేయలేరు. సో అలా వాళ్ళకి చాలా డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. ఓకే. సో మ్యామ్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు అంటే కొంతమందికి ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, అలాంటి అడిక్షన్ ఉండడం వల్ల ఆఫీస్ స్ట్రెస్ ఇవన్నీ కలిపి ఓవర్ స్ట్రెస్ అనేది వస్తుంది అని అనుకోవచ్చు. అయితే కొంతమంది, అంటే చాలా వరకు కూడా ఈ ఐటీ రంగం కానీ ప్రభుత్వ రంగాల్లో కానీ వర్క్ స్ట్రెస్ వల్ల ఈ స్మోకింగ్ అలవాటు లేదంటే ఆల్కహాల్ అలవాటు, ఆ స్ట్రెస్ తర్వాత కూడా అలవాటైన వాళ్ళు, అడిక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ కెఫెన్ అనేది కూడా చాలా నార్మల్ అయిపోయింది. అంటే ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఓవర్ డోస్లో కెఫెన్ కూడా, అంటే రోజుకి ఒక 3-4 టైమ్స్ అయినా కాఫీ లేకపోతే వర్క్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. దానికి రీజన్ ఏంటి? మీరు చాలా కరెక్టే చెప్పారండి. అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ 1 కిలోమీటర్కి మనం కెఫేస్ కూడా బాగా చూస్తున్నాం కదా. సో అలాగే ఆల్కహాల్, సో వాళ్ళు ఏమనుకుంటారంటే నార్మల్గా వర్క్ చేసేటప్పుడు ఇనీషియల్గా కొంచెం లో క్వాంటిటీలోనే స్టార్ట్ చేస్తారు. ఒక కప్ తీసుకుంటే చాలా రిలీఫ్ వస్తుంది అన్నట్టు స్టార్ట్ చేస్తారు. ఆల్కహాల్ కూడా అంతే, ఈవినింగ్ ఒక గ్లాస్ తీసుకుంటే, ఒక క్వార్టర్ తీసుకుంటే, 90 తీసుకుంటే నార్మల్ ఉంటాము, లేకపోతే ఒక పఫ్ తీసుకొని ఒక సిగరెట్ స్మోకింగ్ చేస్తే నార్మల్ అయిపోతుంది. సో ఏం చేస్తే ఇదంతా కూడా ఏంటంటే నెగిటివ్గా మనం స్ట్రెస్ని మేనేజ్ చేస్తున్నాం అనమాట. సో మనం నెగిటివ్గా స్ట్రెస్ మేనేజ్ చేయడం వల్ల దాని యొక్క లైక్ రిజల్ట్స్ కూడా చాలా టెంపరీ. అంటే ఆ 1 hour నార్మల్గా ఉంటాం, ఆ 1 hour తర్వాత మళ్ళీ ఆ స్ట్రెస్ అనేది, మనకున్న డెడ్ లైన్స్ అనేవి, ఇవన్నీ నార్మల్ లైఫ్. యాక్చువల్లీ మన నార్మల్ లైఫ్కి మనం ఏం చేయాలి అంటే, ఇలాంటి ఆల్కహాల్కి కానీ వేరే ఎడిక్షన్స్కి కానీ మనం కెఫీన్ క్వాంటిటీ పెంచుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఇనీషియల్గా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్ అప్పటి వరకే నార్మల్గా అనిపిస్తుంది. లేటర్ ఆన్ ఏమైపోతుంది, వాళ్ళకి ఇంకా పని ఒత్తిడి ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి స్కిల్స్ పెంచుకోవడం బదులు వీటి కాన్సన్ట్రేషన్ పెంచుకోవడము, అంటే లైక్ ఆల్కహాల్ లెవెల్స్ పెంచుకోవడం కానీ, వేరే సబ్స్టెన్స్ యూజ్ ఎక్కువ అయిపోవడం
అయిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళకి హెల్త్ వైజ్ ప్రాబ్లం వస్తుంది, అలాగే వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే స్ట్రెస్ పెరిగినప్పుడల్లా నేను ఐ హ్యావ్ టు డ్రింక్, ఐ హ్యావ్ టు స్మోక్. అంటే వన్ చేసేది ఒకటి సిగరెట్ తీసుకునేది ఒక 2-3, తర్వాత ఒక ప్యాకెట్, అట్లా 20 సిగరెట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, 30 సిగరెట్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే కెఫిన్ కప్స్ కూడా వాళ్ళు ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే డైలీ మోతాదుకు మించి వాళ్ళు తీసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళకి విత్డ్రావల్ కూడా చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో సబ్స్టెన్స్ యూజ్ వల్ల కంపల్సరీ వాళ్ళ ఫిజికల్గా మైండ్కి కూడా వాళ్ళకి ఏంటంటే నార్మల్గా డోపమిన్ లెవెల్ని నార్మలైజ్ చేసుకో. సో ఇదేంటంటే ఆర్టిఫిషియల్గా ఒక ఫేక్గా మనము మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఉంటాం అనమాట. కానీ దానివల్ల మనకి వర్క్ అవ్వదు, అలాగే మన హెల్త్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఓకే, మరి ఈ లక్షణాల నుంచి వాళ్ళు బయటపడాలంటే ఎలా? సో నార్మల్గా ఇప్పుడు మనం పాజిటివ్గా స్ట్రెస్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక స్కిల్స్ కొంచెం టైం లైన్, ఒక టైం మేనేజ్మెంట్ చేసుకోవడం ఫస్ట్ మనం నేర్చుకోవాలన్నమాట. సో మనం ఒక డైరీ పెట్టుకొని ఏ టైం నుంచి ఏ టైం వరకు నేను చేసుకోగలను, తర్వాత ఎప్పుడు బ్రేక్ తీసుకోవాలి. సో బ్రేక్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా కూడా ఒక 30 to 40 మినిట్స్ మనం కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత మన బ్రెయిన్ కూడా అది వెక్స్ అయిపోతుంది, టైర్డ్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలి, ఒక వాక్ తీసుకోవడం కానీ, కొంచెం నార్మల్గా బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ, రిలాక్సేషన్ టెక్నిక్స్ కానీ, తర్వాత ఫ్రెండ్తో నార్మల్గా కలీగ్స్తో మంచిగా హ్యాపీగా మాట్లాడడము, తర్వాత మనము అలాగే మనకి నచ్చిన పనుల మీద ఏదైనా గుర్తు తెచ్చుకోవడం కానీ, బుక్స్ ఏదో ఒకటి. అంటే ఒక 5 మినిట్స్ మనం నార్మల్గా ఒక సౌండ్ బ్రేక్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా చాలా రిలాక్స్ అయిపోతాము. అలాగే మన పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకెక్కువ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుంటాం. సో మధ్యాహ్నం అయితే కంపల్సరీ ఒక పవర్ నాప్ లాగా కూడా కొంచెం తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ మనం రిలాక్స్ అయిపోయామనుకోండి, ఈవినింగ్ మనం ఆఫ్టర్నూన్ చేసే వరకు ఇంకెక్కువ చేయగలం అనమాట. సో అలాగే ఈవినింగ్ అంటే మనకు ఒక 8 అవర్స్ అనేది నార్మల్ వర్క్ లైఫ్, 9 to 4 కానీ ఇది. సో అలాగే వాళ్ళకి 2 to 5 ఇట్లా, అంటే 2 to 8 ఇట్లా కూడా టైమింగ్స్ ఉంటాయి వర్క్ వాళ్ళ టైమింగ్ బట్టి. సో ఆ టైమింగ్స్లో కూడా వాళ్ళు ఒక పర్ఫెక్ట్గా ఒక 30 మినిట్స్ బ్రేక్ అనేది మనకి బ్రేక్ తీసుకుంటే ఆ ముందు మనం హ్యాపీగా చేసుకోగలం, తర్వాత కూడా మనం హ్యాపీగా చేసుకోగలం. మన డైట్ కూడా చాలా చేంజ్ చేసుకోవాలండి. డైట్లో కూడా మనకి ఏంటంటే ఆయిల్ ఎక్కువ తీసుకోవడం కానీ, తర్వాత ఎక్కువ ఇలాంటి కెఫీన్ ఎక్కువ తీసుకోవడం, టీస్ ఎక్కువసార్లు టీ తాగుతూ ఉంటారు. ఏదో స్ట్రెస్ ఇంకా ఆ టైంలో టీ తాగితేనే నాకు రిలీఫ్ వస్తుందన్న మైండ్ సెట్ కూడా ఉంది. కొంతమంది కోక్ ఎక్కువ తీసుకుంటారు, దాంట్లో కూడా కెఫీన్ అనేది చాలా హై కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. తర్వాత ఫుడ్లో కూడా మనం ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇట్లాంటి టైం లేదు నాకు బయటది అనడం అనేది ఈజీ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆర్డర్స్ చేసుకోవడం కానీ, ఎనీథింగ్ లైక్ ఒక్కొక్కసారి మనం ఇలా మైదా ఉన్నది, కార్బ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా మనం తీసుకోవడం వల్ల మనం ఏం చేస్తామంటే మన బాడీని ఒబిసిటీలో కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ కానీ, సో ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం చాలా త్వరగా ఉంటుంది అనమాట. సో నార్మల్గా వెయిట్ గెయిన్ అయితే ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనకి బాడీ కూడా చాలా హెవీ అయిపోవడం వల్ల మనం వాక్ చేయలేము. తర్వాత ఎప్పుడు అలాగే కూర్చొని సెడెంటరీగా ఉండేవాళ్ళు, ఇట్ ఈస్ ఈక్వల్ టు స్మోకింగ్ అనమాట. సో ఎప్పుడైనా కూడా ఒక 30 to 40 మినిట్స్ తర్వాత ఒక వాక్ చేయడం కానీ, అలా తిరిగేసి అంటే నార్మల్గా అదే వర్క్ కానీ కొంచెం అట్లా తిరిగి మళ్ళీ వచ్చి కూర్చోవాలి. సో అలా చేయడం వల్ల కూడా మజిల్స్ రిలాక్స్ అవుతుంది, బాడీ మూమెంట్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ నార్మలైజ్ అవుతుంది. సో అలాగే మనం కూడా ఏంటంటే హ్యాపీగా ఉండాలి. ఎప్పుడైనా కూడా మన వర్క్ అనేది హ్యాపీగా ఉండాలి. నాకు నచ్చే నేను జాయిన్ అవుతాను, కానీ ఏంటంటే నాకు అదే నచ్చిన జాబ్ తర్వాత ఒక 1 year తర్వాత, ఒక 2 years తర్వాత నాకు నచ్చట్లేదు, నేను చేయలేకపోతున్నాను, నాకు ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఐ వాంట్ సమ్ అప్గ్రేడేషన్. సో ఇన్సెంటివ్స్ ఇట్లా మనకి ఎప్పుడైనా కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సో వర్క్ లైఫ్లో మనం ఎప్పుడైనా కూడా మనము ఒక టైం టు టైం మనకి శాలరీ కూడా మంచి పేస్ వస్తూ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉంటాం. సో ఇలా మనం రకరకాలుగా చూసుకుంటే స్ట్రెస్కి అంటే ఎన్నో కారణాలు ఉంటాయి ఎంప్లాయీకి. సో అలాగే మన ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడున్న కండిషన్స్ కూడా చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా పెరిగింది కాబట్టి, సో వర్క్ అనేది కూడా మనకి అదే వర్క్ మీద కాకుండా ఇంకా మనకి నచ్చిన హాబీస్లో కూడా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం అనుకోండి. కొంతమంది డాన్స్ అని, కొంతమంది సింగింగ్ అని, తర్వాత నచ్చిన పని బుక్ రీడింగ్ అని, ఇట్లాంటివి కూడా వాళ్ళు జర్నలింగ్ చేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల కూడా వాళ్ళ మైండ్లో ఉన్నవన్నీ కూడా అలా డంప్ చేసేయడం వల్ల వాళ్ళు చాలా రిలాక్స్
రిలాక్స్ అయిపోతారు, పీస్ఫుల్గా నిద్ర వస్తుంది, పీస్ఫుల్గా మార్నింగ్ లేస్తాము, తర్వాత రోజు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం అనమాట. అయితే మ్యామ్ ఇప్పుడు ఈ బేసిక్ స్ట్రెస్ అనేది మనకి తెలిసిపోతుంది, మనకి హెడ్ఏక్స్ కావచ్చు లేదంటే వర్క్ ప్రెషర్ కావచ్చు, మన ఓకే ఏదో ఒక స్ట్రెస్ అయితే ఉంది అని మనకు అర్థమవుతుంది. కానీ అది ఒక ఎక్స్టెన్షన్కి వెళ్ళిన తర్వాత అంటే తీవ్రమైన ఒత్తిడి అనేది మనం దానికి గురవుతున్నాము అనేది ఆ వ్యక్తికి అనుకోవడం ఎలా మరి? సో నార్మల్గా మనకి ఇప్పుడు ఈ టైం లైన్ ఉందండి, ఈ మంత్ ఎండింగ్ కల్లా ఐ హ్యావ్ టు సబ్మిట్ మై రిపోర్ట్. తర్వాత లైక్ ఐ కెన్ టేక్ ఏ బ్రేక్ లైక్ 1 week, అంటే మళ్ళీ ఒక 2 daysలో ఐ విల్ గెట్ ఇన్ టు అనదర్ ప్రాజెక్ట్ అనమాట. సో ఎప్పుడైనా కూడా మనకి టైం టు టైం ఏంటంటే మనం ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా మనం హ్యాపీగా ఉంటాం. యాక్చువల్లీ మనకి ఒక ప్రాజెక్ట్లోనే ఉన్నాం, అది కూడా కాంప్లికేట్ అవ్వకుండా ఎవ్రీడే మనం ఒక 20 అంటే లైక్ రోజుకి ఇంత 8 hours చేసే జాబ్లో కూడా మనం ఒక ఈ రోజు ఇంత చేయాలి, తర్వాత ఇంత చేయాలనేది మనకి ఒక టైం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం అంటే నార్మల్గా 8 hours చేసేది 12 hours చేస్తున్నారు, తర్వాత 18 hours చేస్తున్నారు, తర్వాత అయినా కూడా వర్క్ అవ్వట్లేదు, అంత హెవీ వర్క్ ఉంది. సో ఇది 1 monthలో అయ్యే ప్రాజెక్ట్ అయితే సో కొంచెం అడిగి టైం తీసుకోవడం ఇలా కూడా చేయొచ్చు. తర్వాత ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ఈ వర్క్ అనేది మన ఫ్యామిలీ లైఫ్తో కానీ మనం మేనేజ్ చేసుకోలేము అనుకోండి, అది క్రానిక్ స్ట్రెస్గా కూడా మారిపోతుంది. మనకి చేయాలని చాలా ఉంటుంది, కానీ ఏమైపోతుందంటే అది ఒక 6 months 1 year తర్వాత ఇలాగే అంటే లైక్ ఒక నార్మల్గా చేసే 8 hours 12 hours జాబ్ని మనం 18 hours లైక్ అంటే టైం నిద్రపోవడానికి తప్ప ఇంకో దానికి అది నిద్రపోవడం కూడా డోస్ ఆఫ్ అయిపోవడం వల్ల పడుకుంటున్నాం. అంటే టైర్డ్ అయిపోయి నా వల్ల కాక నాకు ఇంకా ఇబ్బంది అయిపోయి నేను పడుకుంటున్నాను, అంతేకాని ఒక బ్రేక్ లాగా కూడా కాదు. నాకు అసలు వేరే వాటికి దేనికి టైం లేదు. సో ఇలా అయ్యేటప్పుడు ఏమైపోతుంది అంటే ఇనీషియల్లీ చాలా మంది ఏంటంటే ఇట్స్ ఓకే, ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనే యాటిట్యూడ్ ఉంటుంది. అంటే ఐ నీడ్ టు బీ లైక్ మంచి గుడ్ బెస్ట్ ఎంప్లాయ్ అనే యాటిట్యూడ్ ఉంటుంది, ఐ హ్యావ్ టు షో మై వర్క్ ఎఫిషియన్సీ అని ఉంటుంది. సో ఇట్లాంటి కాగ్నిషన్ అనేది ఇనిషియల్లో బాగుంటుంది, కానీ లేటర్ ఆన్ అలాగే కంటిన్యూ అయినప్పుడు అది క్రానిక్ స్ట్రెస్గా కూడా మారిపోతుంది అనమాట. సో అది ఎప్పుడు మారుతుంది అనేది కూడా వాళ్ళకి అంటే అర్థం కాకుండానే అంటే వాళ్ళకి సైకలాజికల్గా చేంజెస్ రావడము, ఫిజికల్గా చేంజెస్ రావడము, పర్సనల్ లెవెల్ మేనేజ్ లేకపోవడము. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళకి క్రానిక్ స్ట్రెస్గా మారడం వల్ల వాళ్ళకి కార్టిజాల్ లెవెల్స్ కానీ అంటే బ్రెయిన్లో కూడా కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి. మామూలుగా మనం ఇప్పుడు గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్ కానీ మీరు అన్నట్టు ఓవర్ వెయిట్, మధుమేహం ఇలాంటివి అయితే ఓకే మనకి తెలుసు వస్తాయని. సో ఇప్పుడు మీరు చెప్పింది కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కార్టిజాల్ లెవెల్స్ అనేది చాలా డేంజరస్ అండి. నార్మల్గా హ్యాపీగా ఉండడానికి మనకి హ్యాపీ హార్మోన్ ఎంత ఇంపార్టెంట్, స్ట్రెస్ హార్మోన్. సో కార్టిజాల్ ఈజ్ ఎ స్ట్రెస్ హార్మోన్ అనమాట. సో స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు మనకి ఇది స్టీరాయిడ్స్ అనేది మన బాడీలో న్యాచురల్గానే కార్టికో స్టీరాయిడ్స్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది సో ఎవ్రీ ఆర్గన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. వెయిట్ గెయిన్ అంటే గ్లైకోజెనిసిస్, నార్మల్ మెటబాలిజం చేంజెస్, తర్వాత వాళ్ళకి ఏంటంటే సెక్షువల్గా కూడా ఎఫిషియన్సీ తగ్గిపోవడము, సో ఇంకా వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కూడా డౌన్ అయిపోవడము, తర్వాత వాళ్ళకి దేని మీద అంటే బర్న్అవుట్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది అనమాట. బర్న్అవుట్ అంటే ఏంటి మ్యామ్? సో మనం ఒక ఒత్తిడి అనేది చాలా ఎక్కువ కాలం మనము గురైనప్పుడు సో ఆటోమేటిక్గా మనకి ఫిజికల్గా, సైకలాజికల్గా, అలాగే వర్క్ వైజ్ కూడా నంబ్ అయిపోతాం అనమాట. సో రియాక్ట్ అవ్వడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండము, మెంటల్గా వాళ్ళకి అంత మంచిగా యాక్టివ్ లిజనింగ్ కానీ, యాక్టివ్గా వర్క్ చేసుకోవడం కానీ, వర్క్ కూడా అంత ముందున్నంత పర్ఫార్మెన్స్ రాదు. సో ఈ బర్న్అవుట్లో ఏమైపోతారంటే వాళ్ళకి ఇంకా నా వల్ల కాదు అన్న స్టేజ్కే వచ్చేస్తారు. సో నార్మల్గా ఇది చాలా మందిలో చాలా అన్ని ప్రొఫెషన్స్లో చూస్తూ ఉంటాం. సో లైక్ నార్మల్గా ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్లో యూజువల్లీ వాళ్ళకి సాఫ్ట్వేర్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి టైం టు టైం కూడా వాళ్ళకి మార్నింగ్ ఉండే షిఫ్ట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. నైట్ షిఫ్ట్స్ ఒక 1 month అలా ఉంటాయి అనమాట. సో మళ్ళీ అలాగే మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే మార్నింగ్ వాళ్ళు లాగిన్ అయిన తర్వాత మళ్ళీ నైట్ పడుకునేదాకా వాళ్ళకి లాగౌట్ టైం అనేది ఏమి ఉండదు వాళ్ళకి. తర్వాత మధ్యలో కూడా వాళ్ళకి కాల్స్
కాల్స్ వచ్చి నువ్వు ఇది చేసావా అని రికరెంట్గా వాళ్ళకి కాల్స్ వస్తూనే ఉంటాయి. సో వాళ్ళకి అంటే ఈ ఆన్ కాల్లో కూడా వాళ్ళు ఉంటూనే ఉండాలి. ఇటు వర్క్ వైజ్ కూడా సాఫ్ట్వేర్ అంటే లైక్ వాళ్ళు సిస్టమ్ ముందే కూర్చోవాలి. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇనీషియల్గా వాళ్ళకి చాలా జాబ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా హ్యాపీగానే ఉంటాం, కానీ అదే స్క్రీన్ ముందు అంతసేపు మనం బ్లూ లైట్కి కానీ ఎక్స్పోజ్ అయితే మన బ్రెయిన్ కూడా ఇట్ స్టార్ట్స్ గివింగ్ అస్ ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్సెస్ అనమాట. సో ఇప్పుడు నార్మల్గా కొంచెం అటు ఇటు హ్యాపీగా తిరుగుతూ వర్క్ చేసే వాళ్ళకి ఎట్లా అంటే అటు మనం డైలీ లైఫ్ మేనేజ్ చేసుకోవాలి, వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా ఇక్కడ ఏంటంటే వాళ్ళ స్క్రీన్ ముందే ఉంటారు. ఏమనుకుంటాం చాలా సొఫిస్టికేటెడ్ ఉన్నారు, చాలా మంచిగా హ్యాపీగా ఉన్నారు, కానీ ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ మొత్తం చాలా అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత అంతే హ్యాపీగా అంతే యాక్టివ్గా కూడా ఉండలేరు. వాళ్ళ మైండ్ ఎలా అయిపోతుందంటే ఇంకా డల్గా అయిపోయి కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, తర్వాత వాళ్ళకి ఇరిటబుల్గా అయిపోతూ ఉంటారంట. కొన్ని రోజులు మోర్ దెన్ 2 weeks మనం ఎప్పుడైతే ఎక్కువ డల్ అయిపోతున్నాము, ఎక్కువ డిఫికల్టీ టు కాన్సన్ట్రేషన్ వస్తుంది, తర్వాత దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము, ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వడము, తర్వాత ఇలాగే మనకి స్లీప్ కానీ పర్సనల్ లైఫ్ కానీ లేకపోతే ఇన్సోమ్నియా యాక్చువల్లీ నార్మల్గా ఏంటంటే డోస్ ఆఫ్ అయ్యి వాళ్ళు పడుకుంటారు. లేటర్ ఆన్ వాళ్ళకి అసలు నిద్ర కూడా పట్టదండి, నిద్ర కూడా పట్టదు. అటు చూస్తే టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది, యాంగ్షియస్ అయిపోతూ ఉంటారు. వర్క్ నేను ఎలా చేయాలి అంటే తెలిసిన వర్క్ చేయడానికి కూడా వాళ్ళకి ఈ చేతులు వణకడం కానీ, గుండె దడ రావడం, పానిక్ అటాక్స్ రావడం కానీ, హెల్త్ కూడా చాలా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇన్సోమ్నియా ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి నార్మల్గా బ్యాలెన్స్ అనేది నార్మల్గా ఉండదు. సో వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ కూడా చాలా త్వరగా వస్తుంటాయి. ఫీమేల్స్లో చాలా కామన్గా చూస్తాం, అలాగే మేల్స్లో కూడా స్టీరాయిడ్ లెవెల్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోవడము. సో అలా అని వర్క్ వల్ల, వర్క్ స్ట్రెస్ వల్ల అది ఫ్యామిలీ లైఫ్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుందండి. మ్యామ్ అయితే ఇందాక మనం షిఫ్ట్స్ గురించి అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్ వల్ల ఈ వర్క్ బ్యాలెన్స్ అనేది ఇప్పుడు కొందరికి మార్నింగ్ షిఫ్ట్ 1 month మార్నింగ్ షిఫ్ట్ అయితే 1 month నైట్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది, కాబట్టి స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల కూడా వర్క్ స్ట్రెస్ అవుతుంది కదా. సో అలా అయితే ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో అది, లేదంటే ఈ హైబ్రిడ్ మోడల్స్ వల్ల కూడా ఏమైనా అంటే ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుందా, లేక వర్క్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఇంకా పెరిగింది అంటారా? సో మనం అంటే కోవిడ్ తర్వాత మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కూడా చాలా పెరిగిపోయింది. సో లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్లో మనం యూజువల్లీ మనం ఏమనుకుంటాము, సో మనం వర్క్లో ఇంట్లో ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము, ట్రాఫిక్ గోల లేదు, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, కంఫర్ట్ జోన్లో నా ఇంట్లో నేను మంచి టేబుల్ మీద చక్కగా ఇట్లా కూర్చొని చేసేసుకోవచ్చు అనుకుంటాం. కానీ ఏంటంటే ఒక బౌండరీ అనేది ఉండదన్నమాట. సో మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో మెయిన్గా ఏంటంటే ఫ్యామిలీకి ఫ్యామిలీ టైం ఇవ్వలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే 24 గంటలు ఫస్ట్ ఇనిషియల్లీ మనకేమనిపిస్తుంది, ఇవన్నీ లేదు, అవసరం లేదు, ఇంత స్ట్రెస్ అవసరం లేదు అనిపిస్తుంది. కానీ ఏంటంటే లేటర్ ఆన్ మనం ఫ్యామిలీతో ఉంటూనే ఉంటాం కానీ వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వం. తర్వాత మన టైం యూజువల్లీ మనం ఒక క్లోజ్ నార్మల్గా ఆఫీస్లో ఉంటే 5 o'clock క్లోజ్, తర్వాత వచ్చేయడము, క్యాబ్లో వచ్చేయడము, తర్వాత ఇంటికి వచ్చి రిలాక్స్ అవ్వడం. సో ఇక్కడ మనం ఏంటంటే ఆ వర్క్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేది ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి అది ఎంతసేపు కంటిన్యూ అవుతుంది, ఒక టైం లిమిట్ అనేది లేకుండా మనం 9 వర్క్ చేస్తున్నామా, 12 వర్క్ చేస్తున్నామా, అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసి. అంటే లైక్ స్టార్ట్ చేయడం అయితే ఒక 5-6 అంటే 6 కల్లా క్లోజ్ చేయాల్సింది, వాళ్ళు 9 వరకు అవ్వదు, 12 వరకు అవ్వదు. సో వాళ్ళు ఏంటంటే మధ్యలో ఏదో పని మీద బ్రేక్ తీసుకుంటే మళ్ళీ అదే వర్క్ని వాళ్ళు 12 వరకు అవుతుంది. సో టైంకి మనం పడుకోవడం ఉండదు. పిల్లల్ని చాలామంది ఎస్పెషల్లీ ఫీమేల్స్ అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది. ఇంట్లోనే ఉంటే మదర్ని ఇంకెక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మీద అరచడం జరుగుతుంది, తర్వాత కొట్టడం జరుగుతుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేయం. అప్పుడు పిల్లలు కూడా అర్థమైపోతుంది అంటే ఇంట్లో మదర్ ఉన్నారు కానీ అంటే షీ కెనాట్ స్పెండ్ విత్ మీ అనేది ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది. ఫాదర్ కూడా అంతే. అంటే లైక్ మేల్స్ ఏమనుకుంటారు, లైక్ ఏదో ఒక వర్క్ అంటే వద్దు అని అన్అవాయిడబుల్ బయటకు వెళ్ళాల్సి వచ్చినా కూడా మళ్ళీ అదే
వర్క్ ఓవర్లాప్ అయిపోతుంది. సో ఏంటంటే మనం ఆఫీస్లో ఉంటే మనం ఎంత టైం ఇచ్చి ఆ టైంలోనే యాక్టివ్గా చేస్తాము. మన కలీగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇప్పుడు కలీగ్స్ ఎవరు ఉండరు, మనం ఒక్కలమే చేయాలి, మనం ఒక్కలమే చుట్టూ ఉంటారు. అంటే ఇంకా చుట్టూ ఎవరు ఉండరు, మనం మాత్రమే చేస్తాము. డిస్కస్ చేయడానికి ఎవరు ఉండరు, ప్రాబ్లమ్స్ అడగడానికి ఎవరు ఉండరు, ఎలా చేయాలి, మళ్ళీ మన వాళ్ళకి కాల్ చేయడము. ఇలాగే మనకేంటంటే ఒక ఆఫీస్లో ఉన్న ఎన్విరాన్మెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్లో అంత ఈజీగా ఉండదు అనమాట. ఇంకా చెప్పాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్లోనే ఇంకెక్కువ స్ట్రెస్ ఉంటుంది అప్పుడప్పుడు. అయితే మ్యామ్ ఇప్పుడు మరి ఒక ఉద్యోగి ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నప్పుడు సెల్ఫ్ కేర్ మాత్రమే సరిపోదు, ఇంకా వి షుడ్ కన్సల్ట్ ఒక థెరపిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కానీ అని గుర్తించాలంటే ఇంకా ఏ దశలో గుర్తించాలి? సో నార్మల్గా అండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనము యూజువల్లీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ మనం 30 to 40 minutes ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే తర్వాత మనము నార్మల్గా జిమ్కి అలవాటు ఉంటారు, కొంతమంది జుంబా అలవాటు ఉంటారు, స్విమ్మింగ్ అని ఏదో ఒకటి మనం పెట్టుకోవాలి. ఏమి లేకుండా జస్ట్ అలాగే కూర్చొని స్టాగ్నెంట్గా వర్క్ చేస్తాను, తింటాను, పడుకుంటాను, దిస్ ఈజ్ లైక్ మన బాడీని మనమే ఇన్యాక్టివ్ చేసేస్తున్నాం. సో మన బాడీ మజిల్స్ కూడా స్లోగా మనకి ఏంటంటే ఆ పవర్, టోన్ ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీ మనం వెయిట్ గెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో కంపల్సరీ పర్ఫెక్ట్గా మనం ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయాలి. అలాగే తర్వాత మన బ్రీతింగ్ టెక్నిక్స్, మంచి మెడిటేషన్ కానీ లేకపోతే డైట్ కూడా చాలా వరకు మనం బ్యాలెన్స్డ్గా తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిదన్నమాట. సో వాటర్ హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. వర్క్ చేసేటప్పుడు ఒక 2 liters అలా వాటర్ అంటే అసలు తాగకుండా ఉంటారు చాలామంది, అసలు అలాగే కూర్చొని ఉంటారు కాబట్టి సో కంపల్సరీ మనము వాటర్ అనేది 2 to 3 liters వాటర్ తీసుకోవాలన్నమాట. అలాగే మనకు ఒక హాబీ కంపల్సరీ ఉండాలి. హాబీ అంటే లైక్ మంచి పెయింటింగ్ కానీ లైక్ అంటే ఒక్కొక్కరికి నచ్చిన హాబీస్ ఉంటాయి. గార్డెనింగ్ ఒకరికి ఇష్టము, అలా కొంచెం సేపు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తాము. సో అలాగే వర్క్ చేస్తున్నా కూడా మనకి పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. డన్, థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, ఉద్యోగం అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు, కానీ ఉద్యోగమే జీవితం కాదు. టార్గెట్లు, డెడ్ లైన్లు ఎప్పుడూ ఉండేవే, కానీ మన ఆరోగ్యం, మానసిక ప్రశాంతత అంతకంటే చాలా ముఖ్యం. నిపుణులు చెప్పినట్లుగా రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాటించడం ద్వారా ఆఫీస్ ఒత్తిడిని మనం ఖచ్చితంగా జయించవచ్చు. ఈ రోజు మన షోకి విచ్చేసి ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడే విలువైన సలహాలు, సూచనలు అందించినందుకు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పావన సంధ్య గారికి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో మరో ఆసక్తికరమైన అంశంతో రేపటి హలో స్వతంత్ర లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.